నెల్లూరు జిల్లా టీడీపీలో ఆనం రామ్ నారాయణ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. మొత్తం 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆఖరికి హైకమాండ్ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలు ఆనం నెల్లూరు జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నెల్లూరు జిల్లా టీడీపీలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తానని మనసులోని మాట బయటపెట్టారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారని గుర్తు చేసుకున్నారు. అదే నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు ఆనం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు సిటీ అభ్యర్థిగా పొంగూరు నారాయణను ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఆత్మకూరుపై ఆనం దృష్టి సారించారు. అక్కడి నేతలతో సమావేశాలు నిర్వహించారు. ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు. ప్రజలతో పాటు నేతల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆత్మకూరులో పర్యటనలు తగ్గించారు. గతంలో ఆనం వెంట ఉన్న ఆత్మకూరు నేతల్లో పలువురు వైసీపీలోకి వెళ్లిపోయారు. వారిని టీడీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసినా ఆ నేతల నుంచి సానుకూల స్పందన రాలేదు. మరోవైపు ఆత్మకూరుతో పోలిస్తే వెంకటగిరిలో విజయావకాశాలు అధికంగా ఉంటాయని భావించిన ఆనం ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఏడాది కాలం పాటు వెంకటగిరి వైపు చూడని ఆనం అక్కడ జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. నేతలతో సమావేశమవుతూ వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెంకటగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో కూడా స్థానిక ఎమ్మెల్యే అయిన ఆనంకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్నుంచి వివిధ మండలాల్లో ఆనం పర్యటిస్తూ తనకు మద్దతివ్వాలని కోరుతూ వచ్చారు. ఆత్మకూరు కంటే వెంకటగిరి తనకు అనుకూలంగా ఉంటుందని పార్టీ అధిష్టానానికి ఆయన పలుమార్లు తెలియజేశారు. దీంతో వెంకటగిరి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇక రెండో జాబితా సిద్ధమవుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఆనం. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చర్చించారని, ఆయన తనను ఆత్మకూరు నుంచే పోటీ చేయమని సూచించారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన చేజర్ల మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో తనతో కలిసి పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గ నేతలపై ఆనం దృష్టి సారించారు. ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న అనుచరులు ఆనం వైపు వస్తారో లేదో అనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది.